4 రోజులుగా స్టాఫ్ నర్సులు రోడ్డెక్కి నిరసన తెలియజేస్తుంటే ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం బాధాకరమని కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలంటూ స్టాఫ్ నర్సులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు 4వ రోజు కూడా కొనసాగాయి. ఇవాళ నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. తమ ఉద్యోగాలు రెగ్యులర్ చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా స్టాఫ్ నర్సులు మాట్లాడుతూ ఆడబిడ్డలు 4 రోజులుగా రోడ్డెక్కి నిరసనలు తెలియజేస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మాత్రం మారడం లేదన్నారు. 115 జీవోను రద్దు చేయమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చెప్పడంపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉన్నప్పటికీ 16 ఏళ్లుగా కాంట్రాక్టు ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న తమను రెగ్యులర్ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇంకా ఎన్ని రోజుల పాటు తాము ఇలా నిరసనలు తెలియజేయాలని వారు ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారికి గత 4 రోజులుగా మేము విన్నవించుకుంటున్న విన్నపం ఒక్కటే, సార్ మాకు న్యాయం చేయాలి, మా రెగ్యులేషన్ నోటిఫికేషన్ విడుదల చేసి మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరినీ రెగ్యులర్ చేయాలని మేము స్టేట్ వైడ్గా గత 4-5 రోజుల నుంచి మా నిరసన కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నాము. కానీ నిన్నటి రోజున గౌరవ హెల్త్ మినిస్టర్ గారు జీవో నెంబర్ రద్దు చేసే కార్యక్రమం అయితే లేదు, మీకేది కావాలో అది అడగండి అని చెప్తున్నారు. సార్ మాకు కావాల్సింది, మాకు న్యాయం చేయాల్సింది మీరు మా రెగ్యులైజేషన్ పోస్టులని మాకే విడుదల చేసి మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరినీ రెగ్యులర్ చేయాలని, గత 16 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్లో మగ్గుతున్న మా జీవితాల్లో వెలుగులు నింపుతారని మేము ఆశిస్తున్నాం. సార్ మీ పైన ఎంతో ఆశతో గడిచిపోయిన గవర్నమెంట్లు ఏవి మాకు రెగ్యులైజేషన్ పోస్టులను విడుదల చేయలేదు. గత 16 సంవత్సరాల నుంచి మేము ఇలాగే కాంట్రాక్ట్లోనే మగ్గిపోతున్నాము. ఇప్పటికైనా మా జీవితాలలో వెలుగులు నింపుతారని, కాంట్రాక్ట్ పద్ధతిని పూర్తిగా మాఫీ చేసేసి ఇక మీదట విడుదల చేసే ప్రతి నోటిఫికేషన్ రెగ్యులైజేషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తారని, మా న్యాయపరమైన హక్కుని మాకు ఇస్తారని ఆశిస్తున్నాం. సార్ చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ సీఎం గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారికి విన్నవించుకున్నది ఒకటే, సార్ మా పోస్టులు మాకు ఇవ్వండి, మేము ఏ కావాలో అది అడుగుతూ మీరు అడగద్దు అంటున్నారు. జీవో నెంబర్ 115 రద్దు చేయమని అడగద్దు అంటున్నారు. మా పోస్టులు మాకు ఇవ్వండి సార్. మా మీద మా పిల్లలంతా ఆధారపడారు, మా కుటుంబం అంతా ఆధారపడింది. ఒక్క జీతంతో కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం మేము. మీరు దయ చూస్తే రెగ్యులర్ అవుతాం. ప్రభుత్వాలు మారుతున్నా కూడా మా తలరాతలు మారడం లేదు. ఇక రోడ్డుపైకి స్టాఫ్ నర్సులు వస్తున్నారు అంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి సార్, ఏ పరిస్థితుల్లో ఇంతమంది స్త్రీలు రోడ్డు మీదకి వస్తున్నారో. ఇందులో మీకు అందరికీ అక్కలు చెల్లెళ్ళు మీరు మా వాళ్ళని మేము అనుకుంటున్నాము. కాబట్టి మేము ఈరోజు రోడ్డు ఎక్కినాము. 4 రోజుల నుంచి నిరసన తెలియజేస్తున్నాం. మేము మాకు ఎక్కడ కానీ న్యాయం జరగట్లేదు. దయచేసి మా పోస్టులు మాకు ఇవ్వండి సార్. మీ గవర్నమెంట్లో రెగ్యులర్ అవుతాము అనే నమ్మకంతో ఉన్నాము. అలాంటిది ఇప్పుడు రోడ్డు ఎక్కే పరిస్థితి మాకు వచ్చింది. ఇంకా రోడ్డు ఎక్కినా కూడా మేము ఎక్కడే కానీ పేషెంట్ సర్వీసెస్ దగ్గర, ఎమర్జెన్సీ సర్వీసెస్ దగ్గర, కాన్పుల వార్డులో ఎక్కడే కానీ మేము డ్యూటీస్ డిస్టర్బ్ చేయకోకుండా మా సర్వీసెస్ ఇస్తూ మేము రోడ్డు ఎక్కాం సార్. మీరు న్యాయం చేయకపోతే మాకు ఇంకే ప్రభుత్వంలో న్యాయం జరగదు. దయచేసి ఇకపై కాంట్రాక్ట్ పోస్టులు వదలొద్దండి సార్. ఇంతమంది రోడ్డు పాలు అవుతున్నాము అంటే మీరు దయ చూపకపోతే ఇంకెవరు చూడరు. మా అధికారులు మీకు వినిపించుకోకుండా మాకు ఎవరికి వినిపించుకోవాలి సార్? ఎవరు వింటారు? హెల్త్ మినిస్టర్ గారు మాకు అండర్ కేర్, మేము ఆయనకు చెప్పుకుంటాం మా గోడ్ అనేది. ఆయన వినుకోకుండా మేము ఎవరికి చెప్పుకోవాలి? దయచేసి మా పోస్టులు మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ వదలండి. మాకు అర్హత ప్రకారంగా రెగ్యులర్ చేయండి. మేము రెగ్యులర్ అయితే ఇంకొక రెగ్యులర్ అవుతాం నమ్మకం మాలో కలిగించండి సార్.